నాయకుల మీద, సీనియర్ నాయకుల మీద ఒకసారి రుచి మరిగాక వాళ్ళకి అర్థమైంది కేసు అవసరం లేదు, ఎవిడెన్స్ అవసరం లేదు, ఒక కథ రాసుకుంటే స్క్రిప్ట్ పక్కాగా ఉంటే ఆ పాత్రలో అంబటి రాంబాబునైనా తీసుకురావచ్చు, విడదల రజనీనైనా తీసుకురావచ్చు, నాగార్జునైనా తీసుకురావచ్చు, ఇంకోరినైనా తీసుకురావచ్చు, ఆఖరుకు జగన్మోహన్ రెడ్డి గారి వరకైనా పోవాలంటే పోవచ్చు అని చూపే ప్రయత్నం, ఆ దిశగా ఏదంటే అది కథలు అల్లుకుంటూ మొదలయ్యారు. ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ రోజు మొదలుపెట్టిన ఇది ఆ తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఇలాగే జరుగుతుంది అనుకున్నాం, వార్నింగ్ ఇస్తూ వచ్చాం, అలాగే జరుగుతూ వచ్చింది. ఇప్పుడు అమాయకుల మీద కూడా పడుతున్నారు. పొలిటికల్ యాక్టివిస్ట్ కాదు, నాయకులు కాదు, సింపథైజర్స్ దాటి ఇప్పుడు సామాన్య జనం మీద, మీ జర్నలిస్టుల మీద ఎవరైతే ఇప్పుడు మనకేం సంబంధం లేనుకుంటున్నారో వచ్చి మా దారిని మేము రాసుకొని పోయి పెడతామంటున్నారు కదా, మీ మీద పడతారు. ఆల్రెడీ అది మొదలైంది. సామాన్య జనం మీద కూడా పడినారు. మా వరకు మేము ఈరోజు వచ్చి ఇక్కడ పరామర్శించాక, జైలుకి వచ్చినాక వింటుంటే నందిగం ఈయన సురేష్ గారి మీద ఇప్పటి 12 కేసులు, సరే కొన్ని డిస్పోజ్ అయ్యాయి, బెయిల్ ఇది వచ్చాక ఆఖరణ ఒక కేసు, తప్పుడు కేసు ఒకటి పెట్టారు, తీసుకొచ్చి పెట్టారు. ఈరోజు అది బెయిల్ వస్తుంది, ఇంకోటి తయారవుతోంది అని తెలుస్తోంది ఎక్కడో, అది రావాలి. అలాగే ఇంకోటి ఏదో ఎక్కడో అడ్డగించినాడు అని చెప్పి ఇంకొక కేసు పెట్టారంట. బహుశా ఆ సెక్షన్ ఇది కాకపోవచ్చు. అంటే దాన్ని ఎట్లా బయటికి రాకుండా చూడాలి ఒకసారి వచ్చాక అని. అలాగే తురకా కిషోర్ అని ఆయన మీద 8 కేసులు. వాళ్ళ తమ్ముడికి అసలు సంబంధం లేదు, బెంగళూరులో ఎక్కడ ఉంటాడు, ఆయన మీద 3 కేసులు. ఆయన మున్సిపల్ చైర్పర్సన్గా చేశాడు మాచర్లకు. లేటెస్ట్ వచ్చి ఇంకో రిపోర్టర్ 2 కేసులు అక్కడ పెట్టారు. ఈయన మీద విచిత్రమైంది అంటే కిషోర్ మీద లేటెస్ట్ 2023లో తెలుగుదేశం పార్టీ నాయకుడి ఇంట్లో 30,000 దొంగతనం చేశాడట మున్సిపల్ చైర్పర్సన్. ఆ కేసు నిన్న 28, అంటే ఇది బెయిల్ వచ్చి ఇంకా రిలీజ్ అవుతాడు కానీ 28వ తేదీ కంప్లైంట్ తీసుకొని 23లో పెట్టే ఇన్సిడెంట్ జరిగిందని 28 మే కంప్లైంట్ తీసుకొని ఇమ్మీడియట్ పీటీ వారెంట్ తీసుకొని అది ఒక కేసు పెట్టేశారు. ఏది దొంగతనం అని 30,000 రూపాయలు మున్సిపల్ చైర్మన్ పోయి ఇట్లా దొంగతనం చేశారు. అంటే బియాండ్ రీజన్, చెప్పేది నమ్ముతారా లేదా కూడా ఇప్పుడు పట్టించుకోవట్లా, అవసరం లేదు వాళ్లకు. ఇప్పుడు ఇక్కడ వచ్చి మాట్లాడుతుండగానే మీ జోబులో ఇది ఈయన తీసాడనో, అక్కడేదో లాగాడనో తీసైనా ఇంకో జోబులోంచి ఈయన తీసాడనో కేసు పెట్టేయచ్చు. ఇది 2 ఏళ్ల తర్వాత పెట్టచ్చు, 5 ఏళ్ల తర్వాత పెట్టచ్చు. అంటే మేము 4 ఏళ్ల తర్వాత వచ్చి ఏం చేయొచ్చో ఇప్పుడు చెప్తున్నారు. దానికి దారి ఈరోజు వేస్తున్నారు. వీటి పరాకాష్ట మనం చూస్తే సామాన్యుల మీద పడుతుంది. ఎప్పుడైతే రీజను, రైము, రీతం ఏమి అక్కర్లేదు, ఓ రేషనల్ అక్కర్లేదు, ఒక ఆధారం అక్కర్లేదు, పొగ కూడా అవసరం లేదు, మనకు ఒక కథ స్క్రిప్ట్ తయారైతే చాలు. ఆ స్క్రిప్ట్ కూడా మళ్ళీ అది హాచ్పాచే, ముందేం తయారు చేసుకోవాల్సిన అవసరం లేదు, మొదలు పెట్టాక యాడ్ చేసుకుంటూ పోవచ్చు. దాని పరాకాష్ట ఈ మధ్య మనం తెనాలిలో చూసింది. ఒక్కసారి చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన వాళ్ళను విశృంఖలత్వానికి అలవాటు చేశాక, పొలిటికల్ అవసరాల కోసం వాళ్ళని వాడడం మొదలుపెట్టాక, ఆ తర్వాత ఎవరి కంట్రోల్లో ఉండకుండా ఎట్లుంటుంది అనేది సంవత్సరానికే, ఈ పాలన వచ్చిన సంవత్సరానికే మన కళ్ళ కట్టినట్టు చూపిస్తున్నారు. లేకుంటే సర్కిల్ ఇన్స్పెక్టర్లు తెనాలి రోడ్డు మీద కూర్చోబెట్టి సినిమా షూటింగ్ చేసినట్టు పట్టగలిగిన ఇది ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? కస్టోడియల్ టార్చర్ వింటున్నాం, లేదా ఆవేశంగా ఎక్కడన్నా రియాక్ట్ అయ్యేది జరుగుతున్నాయి, వాటి మీదే ఫైట్ చేస్తున్నాం. నేను అన్నట్టు తప్పుడు కేసుల మీద ఫైట్ చేయొచ్చు. ఇది ఏ చట్టం లేదు, కేవలం కాకి డ్రెస్ వేసుకున్నారు కాబట్టి మేము శిక్ష కూడా వేస్తాం. ఎక్కడో అండర్ డెవలప్డ్ దేశాల్లో, వెనకబడిన దేశాల్లో వినేవాళ్ళం, ఆటవిక నియమాలు ఉన్న చోట వినేవాళ్ళం, రాళ్లతో పెట్టి కొడతారని ఇది చేస్తారు. అది కూడా తెగల వాళ్ళు ఎవరో చేస్తే, ఇది ఏకంగా మీకు అధికారం ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు పోలీస్ డ్రెస్ వేసుకునే వల్ల వచ్చింది. అది ఎక్కడి నుంచి వచ్చింది? నీకు రాజ్యాంగం వల్ల వచ్చింది. నువ్వు లా అండ్ ఆర్డర్ ప్రొటెక్ట్ చేయమంటే, ఒకరెవరైనా కేసుకు సంబంధించి నిర్ణయించాల్సిన న్యాయస్థానం అయితే, నువ్వు న్యాయస్థానం దాటి పంచాయతీ చేయడం కాదు, శిక్ష కూడా నువ్వే చేస్తున్నావు.
యాక్చువల్గా ఒక గంజా బ్యాచ్ పోలీస్ డిపార్ట్మెంట్ మీద చేయి చేసుకునేటప్పుడు అంటే ఫర్దర్గా ఒకసారి దానికి కూడా వీళ్ళు రాజకీయ రంగు పులిమేసి దానికి కులాన్ని అంటగట్టి మతాన్ని అంటగడతా ఉంటే ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా వర్క్ చేసుకోవాలి? ఒకసారి ఆలోచించాలి. ఇదే పోలీస్ యాక్షన్ తీసుకోలేదు అంటారు, ఏదైనా ఒక స్టెప్ ఫార్వర్డ్ వేస్తే ఈ రకంగా మాట్లాడతారు. అంటే నేనేమంటానంటే కొంత పని మా డిపార్ట్మెంట్ చేసుకునివ్వాలి. అలాగని ఇప్పుడు అమాయకులను ఎవరిని కూడా మేము పడితే ఇప్పుడు నేను ఒకటే మాట్లాడుతున్నానండి. ఇదే ఇప్పుడు ఎక్స్-సీఎం ఇప్పుడు ఈయన జగన్మోహన్ రెడ్డి ఏదేదో మాట్లాడుతున్నారు, ట్వీట్లో ఏదో పడుతున్నారు, రేపు కూడా వస్తారు అంటున్నారు. నేను డైరెక్ట్ క్వశ్చన్ అండి, డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తి మాస్క్ అడిగిన పాపానికి నడి రోడ్డు మీద రెక్కలు విడిచి చొక్కా ఇప్పి కొట్టిన సందర్భం మర్చిపోయారా? మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి? ఆ రోజైతే భావ స్వేచ్ఛా ప్రకటన, ఆ రోజైతే అదే చంద్రబాబు నాయుడు గారు అమరావతి చూడటానికి వెళ్తే బస్సు మీద రాళ్ళు ఇసురుతూ ఉంటే ఆ రోజు ఎందుకు రాళ్ళు ఇసిరారంటే భావ స్వేచ్ఛా ప్రకటన అని మాట్లాడారు. అదే పోలీస్ డీజీపీ ఆఫీస్కి పక్కనే ఉన్న మా సెంట్రల్ ఆఫీస్ మీద దాడి చేస్తే మా కార్యకర్తలకి బీపీ వచ్చింది అన్నారు. ఇవన్నీ ఎక్స్-సీఎం మాట్లాడిన మాటలే కదా. ఈరోజు ఇప్పుడు అదే వరప్రసాద్ అని మన రాజమండ్రిలో వరప్రసాద్ అని ఇసుక మాఫియా గురించి మాట్లాడితే పోలీస్ స్టేషన్లో కూర్చొని శిరోముండనం చేస్తే మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? దళిత నాయకుడు ఆ రోజు దళితులు ఎందుకు శిరోముండనం చేశారు అని చెప్పి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? ఆ రోజు ఎందుకు వరప్రసాద్ ఇంటికి వెళ్ళి పలకరించలే? ఆ రోజు ఎందుకు డాక్టర్ సుధాకర్ ఇంటికి వెళ్ళి పలకరించలే? ఆ రోజు ఎందుకు ప్రవీణ్ ఇంటికి వెళ్ళి పలకరించలే? అంటే పులివెందల నాగమ్మ అనే అమ్మాయిని చాలా బ్రూటల్గా హత్య చేస్తే మేము వెళ్తే మా మీద అట్రాసిటీ కేసులు పెట్టారే. మరి పులివెందల నియోజకవర్గంలో నాగమ్మ ఇంటికి ఎందుకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వెళ్ళే? ఈరోజు రాజకీయ లబ్ధి గురించి కులాలని మతాలని రెచ్చగొట్టడానికి మాత్రమే ఈరోజు తప్పు చేసిన వాడి ఇంటికి అదేవిధంగా గాంజాయి బ్యాచ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడంటే అతని బ్యాక్గ్రౌండ్ ఏంటో మనం కూడా ఆలోచించుకోవాలి, ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. చట్ట ప్రకారం ఏం చేయాలన్నా పోలీసులకే చెల్లుతుంది. ఏ పోలీస్ అయినా చట్ట ప్రకారమే చేయాలి, చట్ట ప్రకారమే చేస్తారు, చట్ట ప్రకారమే చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ. ఏంటండి అంటే సజ్జల గారికి అది అర్హత లేదండి. ఎందుకంటే నేను మాట్లాడుతున్నాను వన్ మినిట్ సజ్జల గారికి ఆ అర్హత లేదు. ఎందుకంటే లాస్ట్ టైం సజ్జల గారి చేతిలో, లాస్ట్ హోమ్ మినిస్టర్ చేతిలో కానీ సీఎం చేతిలో కానీ పోలీస్ డిపార్ట్మెంట్ ఉండేది కాదు, సజ్జల గారి చేతిలో ఉండేది. ఆ రోజు పరదాలు కట్టుకొని మా టీడీపీ వాళ్ళందరినీ కూడా హౌస్ అరెస్టులు చేసుకొని ఆ రోజు గాడి తప్పిన పోలీస్ డిపార్ట్మెంట్ని ఈ సంవత్సర కాలంగా మా డీసీపీ గారు, మా సిపిలు, మా ఎస్పీలు, ఆఖరికి హోంగార్డు వరకు కూడా అక్కడ స్థాయి నుంచి ఈ స్థాయి వరకు కూడా అందరూ వ్యవస్థని ఈరోజు కంట్రోల్లో తెచ్చుకొని లా అండ్ ఆర్డర్ సక్రమంగా చేసుకుంటారు.